చిట్ ఫండ్ పేరుతో చీట్ చేయడంలో మార్గదర్శి, జర్నలిజం ముసుగులో విషం చిమ్మే మీడియా మొఘల్, నిరుపేదల భూములు కొట్టేయడంలో నిత్య కృషీవలుడు, స్వజాతి ప్రయోజనాలు కాపాడటంలో దార్శనికుడు. అమరావతిలో అతని కాంస్య విగ్రహం పెట్టి తరిస్తారట, కోట్లాది రూపాయల ప్రజాధనంతో స్మరిస్తారట. సరిగ్గా ఇదే జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. రామోజీరావును ఘనంగా స్మరించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కోట్లాది రూపాయల ప్రజాధనంతో స్వజాతి ప్రయోజనాలు తప్ప తెలుగు జాతి ప్రయోజనాలు పట్టని రామోజీ కోసం ప్రజాధనమా అని నోరెళ్లబెట్టకండి. మొన్న మంగళవారమే 2000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం. ఇంకే ఇలాంటి సభలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. అసలు రామోజీ అనే వ్యక్తి వల్ల ఒక్క నిరుపేదకైనా ఒక్క సామాన్యుడికైనా మంచి జరిగిందా? కనీసం మార్గదర్శిలో చిట్టు వేసిన వాళ్ళకైనా మంచి జరిగిందా అంటే నో అన్న మాట ఫిలిం సిటీ గుట్టల్లో రీసౌండ్లో వినిపిస్తుంది. చంద్రబాబు అంటే అతనికి ప్రేమ, కాదల్, ఇష్క్ అన్నీ. బాబు కోసం ఏమైనా చేయటానికి రెడీ. బట్టల్లేని ఎన్టీఆర్ కార్టూన్ కావాలా? ఈనాడు పత్రిక చూడండి. ప్రజారాజ్యం పార్టీని వెంటాడి వేధించడం ఎలా ఉంటుందో చూడాలా? ఈనాడు పత్రిక చూడండి. వైఎస్ఆర్పై, జగన్పై విషపు కథనాలు కావాలా? ఈనాడు పత్రికను చూడండి. రాష్ట్రంలో వందలాది చిన్న చిట్ ఫండ్ సంస్థలు ఎలా మూతపడ్డాయో, ఎందరి జీవితాలు సర్వనాశనమయ్యాయో తెలుసుకోవాలా? ఈనాడు పత్రికను చూడండి. ఎదుటివాడిపై ఎల్లో పాయిజన్ తప్ప అందులో ఇంకేమీ కనిపించదు. అందుకే ఆయన్ను మేమెందుకు స్మరించాలని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. అంతేకాదు, ఓ 10 పాయింట్లు ఈనాడు దినపత్రికలో అచ్చేయాలని వారు కోరుతున్నారు. రైట్, అవేంటో ఒక్కసారి చూద్దాం. చిట్ ఫండ్ వ్యాపారం పేరుతో 15,000 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 2, చిట్టి పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా వారి జీవితాలు చిదిమేసినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 3, ఫిల్మ్ సిటీ చుట్టూ పేదల అసైన్డ్ భూములు ఆక్రమించి వారిని రోడ్డు పాలు చేసినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 4, పేద పిల్లల ఇంగ్లీష్ మీడియం చదువులపై, వారి చేతుల్లోని ట్యాబులపై విషం కక్కినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 5, ఎన్టీ రామారావు స్త్రీలోలుడు, అందుకే ఆయన ఈ వయసులో పెళ్లి చేసుకున్నాడని రాసినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 6, ఎన్టీఆర్ బట్టలు లేని కార్టూన్లు తన ఈనాడు దినపత్రికలో అచ్చేసి అవమానించినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 7, లీజు పేరుతో తన తోడలుడు డాల్ఫిన్ అప్పారావును మోసం చేసి కోర్టుల చుట్టూ తిప్పినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 8, జెండా పీకేద్దామంటూ ప్రజారాజ్యం పార్టీపై, చిరంజీవిపై అక్కసు వెళ్లగక్కినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 9, మీడియా ముసుగులో వైఎస్ఆర్పై, వైఎస్ జగన్పై పచ్చ విషం చిమ్మినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. పాయింట్ నెంబర్ 10, తెలుగు జాతి ప్రయోజనాలు కాకుండా సొంత జాతి ప్రయోజనాల కోసం తప్పించినందుకు కాంస్య విగ్రహం పెట్టి స్మరించాల్సిందేనట. ప్రజలు ఈ 10 పాయింట్లు చెబుతున్నారు. రేపు ఈనాడు దినపత్రికలో అచ్చేయాలని కూడా వారు కోరుతున్నారు. ఈ అంశంపైనే మనం మాట్లాడబోతున్నాం. అదే సమయంలో ఆనాడు అంటే ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి స్మరించుకున్నారు. ఆ రోజుల్లో వారి అన్నగారైనటువంటి చిరంజీవి గారు ఏం మాట్లాడారు ఈనాడు దినపత్రిక గురించి, అలాగే రామోజీరావు గురించి. అదే రామోజీరావు గారు తన ఈనాడు దినపత్రికలో చిరంజీవి గారి గురించి, వారి పార్టీ గురించి ఏం రాశారు. ఇక ఈరోజు స్మరించుకుందాం, కాంస్య విగ్రహం పెడదాం, అలాగే చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. విజయవాడలో కాంస్య విగ్రహం పెట్టాలట, పాఠ్యాంశంగా ఆయన జీవిత చరిత్ర ఉండాలట. దీనికి చాలామంది డిమాండ్లు చేస్తున్నారట. రేపు పెట్టేస్తారేమో కాంస్య విగ్రహం, అది చూద్దాం.